తెలుగు వ్యాకరణంలో భాగంగా ఈరోజు మనం संधुल గురించి క్లుప్తంగా తెలుసుకుందాం। तेलुगु के ग्रामर में एक पार्ट है संधुलु, उसके बारे में अपन सीखेंगे। संधुलु గురించి ఈరోజు తెలుసుకుందాం। రెండు పదాల కలయికను సంధి అంటారు। రెండు పదాల కలయికను संधि अंटार। రెండు పదాలు बोलते फॉर एग्जांपल यहाँ पर सब दो वर्ड्स रहते, दो वर्ड्स मिल के दो भी मिल जाके एक वर्ड बन जाता, इसको बोलते संधि। दोनों में संधि होता होके एक वर्ड बन जाता। ओके, फॉर एग्जांपल यहाँ पर देखिए रामा प्लस ईश्वरम बोल के सब बढ़ दिया तो मिला दिए तो रामेश्वरम हो गया। अब ये रामेश्वरम कैसा हुआ, ये दो मिल गए तो यहाँ पर एक ही मात्रा कैसा आया, ये अपन आज सीखेंगे। అంటే రామ ప్లస్ ఈశ్వరం రెండు కలిపి రామేశ్వరం అనే పదం ఏర్పడింది। ఇది ఎలా ఏర్పడింది, ఇక్కడ ఏ అనే మాత్ర ఎలా వచ్చింది, వీటి గురించి కూడా తెలుసుకుందాం। ఈ రామ ఈశ్వరంలో ఇక్కడ నుంచి రాయడం మొదలు పెట్టాం, రా నుంచి రాయడం మొదలు పెట్టాం మనం కాబట్టి ఈ ప్లస్ ఇది ప్లస్ ముందున్న పదం పూర్వ పదం ప్లస్ తర్వాత ఉన్న పదం ఉత్తర పదం మనం అంటారు। ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి। प्लस के इधर का पूर्व पदम यानी कि फर्स्ट वर्ड, प्लस के उधर का उत्तर पदम यानी कि सेकंड वर्ड, ठीक है ना। संधि इट्स अ सिंगुलर, संधुलु इट्स अ प्लूरल, ओके ना। पहला जो है संस्कृत संधि बोल के एक रहता, सेकंड तेलुगु संधि बोल के एक रहता। संधुलों में दो किस्म है, एक संस्कृत संधि और एक तेलुगु संधि। సంధులలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సంస్కృత సంధి, రెండు తెలుగు సంధి। ఓకే, ముందుగా మనం సంస్కృత సంధులు ఏంటో తెలుసుకుందాం। సంస్కృత సంధులలో కొన్ని ముఖ్యమైన సంధులు గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అనునాసిక సంధి। ओके, ये संस्कृत संधुलों में थोड़े इंपॉर्टेंट संधियां क्या है बोला तो गुण संधि, सवर्ण दीर्घ संधि, वृद्धि संधि, यनादेश संधि, अनुनासिक संधि। फर्स्ट अपन क्या करेंगे, आज गुण संधि के बारे में अपन सीखेंगे। आज किसके बारे में सीखेंगे, गुण संधि के बारे में अपन सीखेंगे। गुण संधि, गुण संधि इसका सूत्रम है, सूत्रम बोलो तो फार्मूले को सूत्रम बोलते। ओके, तो इसका सूत्रम क्या है देखिए, అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్ ఆదేశమగును। यानी ये आ को जो है ఈ ఊ రు मिल गए तो ఏ ఓ ఆర్ बोल के आता। అకారానికి ఈ ఊ రు కలిసిపోతే ఏ ఓ ఆర్ అని వస్తుందన్నమాట। ఎలా వస్తుందో సార్ చూద్దాం। ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి। ఆ అంటే ఇక్కడ ఆ తీసుకోవాలి, ఆ ఒక గుర్తు ఆ बोले तो यहाँ पर आ की निशानी आ का गुणितम है, ఆ ఒక గుర్తు గుణింతం ఆ ప్లస్ ఈ అనే ఈ ఆ ఈ గాని పరాశ్వక్షరంలో ఉన్న ఈ దీర్ఘాక్షరంలో ఉన్న ఈ ఏదో ఒకటి ఇందులో కలిసిపోతే ఏమొస్తుంది, ఏ వస్తుంది। ఏ అంటే ఇలా రావాలి, ఏ దీని యొక్క గుణింతం, ఏ యొక్క గుణింతం ఏ, ఆ ప్లస్ ఈ ఈజ్వల్ ఏ ఇలా రావాలి। మొదటి పదంలో చివరి అక్షరం, రెండవ పదంలో మొదటి అక్షరం ఇలా ఉండాలి ఇక్కడ। అంటే మొదటి పదంలో చివరి అక్షరంలో ఆ అనే గుర్తు ఉండాలి, రెండవ పదంలో మొదటి అక్షరం ఈ గాని ఉండాలి।
ఇలా ఉండి రెండు కలిసిపోతే ఏ అనే గుణింతం రావాలి. అంటే ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ ఏ అన్నమాట. అదే విధంగా ఆ ప్లస్ ఓ, ఇది కూడా అంతే సేమ్. ఆ ప్లస్ ఓ కలిసిపోతే ఏం రావాలి? ఓ రావాలి. ఓ అనే గుర్తు రావాలి. మొదటి పదం చివరి అక్షరం ఆ, రెండవ పదం మొదటి అక్షరం ఓ. ఇలా వస్తే ఓ అనే గుర్తు వస్తుంది. ఇది సూత్రం అన్నమాట, ఫార్ములా. ఓకే, ఇంకోటి చూడండి. ఆ ప్లస్ రూ, మొదటి పదం చివర ఆ అనే గుర్తు రావాలి. ఓకే, రెండవ పదంలో రూ రావాలి. రెండు కలిసిపోతే అర్ అని శబ్దం రావాలి. ఇది గుణసంధి యొక్క ఫార్ములా అన్నమాట. ఓకే, ఇది గుణసంధి యొక్క ఫార్ములా. ఇది ఎలా చూడాలంటే ఇక్కడ చూపిస్తున్నాను, బాగా చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, చూడండి. జ యా ప్లస్ ఇంద్రుడు, ఇంద్రుడు, జయ ప్లస్ ఇంద్రుడు. చూడండి, మొదటి పదం చివరి అక్షరం ఆ, ఇక్కడ ఉంది కదా, ఈ అన్నమాట. రెండవ పదం మొదటి అక్షరం ఈ, ఇక్కడ ఈ ఉంది. అంటే ఆ ప్లస్ ఈజ్ ఈక్वल ఏ వచ్చింది అనమాట. ओके, यहाँ पर पहला वर्ड में लास्ट अक्षर में यहाँ पर आ बोल के आया, दिस इज आ. सेकेंड वर्ड में यहाँ पर ई आया, ये आ प्लस ई मिल गए तो ए आना. अब यहाँ पर ये आ भी चल गया, ई भी चल गया. अब ये चल गया तो अब ये ए की मात्रा कहाँ रखना है? या के ऊपर कुछ भी नहीं है ना, लेके आगे इस पर रख देना है. అర్థమైందా? ఇక్కడ యా తలకట్టు ఈ రెండు కలిపి ఏ వచ్చింది కదా, అంటే ఇది ఇక్కడ ఆ తీసేసాం, ఇక్కడ ఈ తీసేసాం. మిగిలిన ఏ ఇక్కడ వచ్చి పెట్టేయాలి, దీని మీద పెట్టాలి. ఓకే, మొత్తం కలిపితే ఏమైంది? జయేంద్రుడు, జయేంద్రుడు. అర్థమైందా? ఇది చేసే పద్ధతి అన్నమాట. ఓ షా ప్లస్ ఉదయం, ఉదయం, ఉషా ప్లస్ ఉదయం. ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని? మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం. అంటే ఇక్కడ గమనించాలి, ఏం గమనించాలి? पहले वर्ड में लास्ट अक्षर, सेकेंड वर्ड में पहला अक्षर को देखना. ओके, यहाँ पर आ है, यहाँ पर ओ है, यहाँ पर ओ है. आ प्लस ओ, ये आ प्लस ओ मिल गए तो क्या आ रहा? ओ आना. तो यहाँ पर ये आ निकाल दिए, ये ओ निकाल दिए, तो ये शा के बीच में क्या आना है? ओ आना. फार्मूला ला के बिठा दिया. बाकी का पूरा सेम टू सेम, ఉషోదయం, ఉషోదయం. అర్థమైందా? ఇలా అన్నమాట. ఓకే, ఈ రకంగా మీరు ఫార్ములా మీ మైండ్లో బాగా గుర్తుంచుకోవాలి. మనకు फार्मूला आपके माइंड में हमेशा सेव रहना. फार्मूला के हिसाब से करे तो आपको आंसर आता, नहीं तो नहीं आता. फार्मूला ప్రకారం చేస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే మీకు ఆన్సర్ రాదు. ఓకేనా? ఇంకోటి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నర ప్లస్ ఇంద్రుడు, ఇంద్రుడు, ఇలా ఇచ్చాడు. ఓకే, మొదటి అక్షరం, మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం. ఇక్కడ ఆ ఉంది, ఇది ఆ, ఇక్కడ ఈ, రెండు కలిపితే ఏ రావాలి. అంటే ఇక్కడ రాకు ఆ తలకట్టు తీసేసాం, ఈ ఫార్ములా ప్రకారం ఏ తీసుకొచ్చి దీని మీద పెట్టాం. ఏమైంది? నరేంద్రుడు అయింది. అర్థమైందా? ఏ पहला वर्ड लास्ट अक्षर,
सेकंड वर्ड पहला अक्षर, पहला वर्ड में लास्ट अक्षर को आ है यहाँ पर, सेकंड वर्ड में ई है यहाँ पर। ओके, है ना। आ प्लस ई मिल गया तो ए आया, ये आ भी निकल गया, ई भी निकल गया, तो रा के ऊपर कुछ भी नहीं है। फार्मूला में जो आ रहा लेके आके यहाँ पर बिठा दिए, तो क्या हो गया, नरेंद्रुडु हो गया। ओके, और एक देखिए, और एक चेक करिए, महा प्लस ऋषि, महा प्लस ఋషి, ఋషి మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ రు ఉంది. ఆ ప్లస్ రు ఏం రావాలి, అర్ రావాలి. ఏం రావాలి, అర్ అనే శబ్దం రావాలి. అంటే ఇక్కడ రు తీసేసాం, అర్ అంటే రా, ఇది ఇది అర్ అన్నమాట, ఈ అర్ అన్నమాట. ఇది మహా, మహా ఈ అర్ అన్నమాట, మహర్, మహర్. మళ్ళీ షీ ఏం చేయాలంటే దీన్ని కలిపేయాలి. పొల్లు తీసేసి, ఈ పొల్లు తీసేసి ఈ యొక్క గుణింతం పైన ఇవ్వాలి. ఏమైంది, మహర్షి అయ్యింది. ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ అర్. చూడండి వస్తుందా, మహర్, షాకు ఈస్తే షి, మహర్షి, మహర్షి. ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఓకేనా. ముందుగా ఫార్ములా మీ మైండ్లో ఉండాలి. చేసే పద్ధతి చూపించాను, జాగ్రత్తగా ఇది నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. సాధన చేసేవాడే గొప్పవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.